వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. మీరంతా తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్స్ ఆధ్వర్యంలో వచ్చినటువంటి తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని ఫర్ న్యూస్ అండ్ ఫైనాన్షియల్ టిప్స్, సైబర్ అలర్ట్స్కి సంబంధించి, అలాగే మోటివేషనల్ వీడియోస్, తర్వాత న్యూ థింగ్స్కి సంబంధించినటువంటి తెలుగు టాక్స్ని ఈ రెండు ఛానల్స్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ లింక్స్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. వీడియోలోకి వెళ్ళే ముందు మనము ఒక్కసారి తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో నిర్వహిస్తున్నటువంటి కోర్సుల గురించి ఒకసారి చెప్తాను, మీరు ఒకసారి చూడండి. టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఎక్సలెన్స్ సిరీస్ నడుస్తుంది ప్రస్తుతము. ఇది డిసెంబర్లో ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి గ్రూప్ 2 వాళ్ళకి, అలాగే గ్రూప్ 3 వాళ్ళ కోసం అని చెప్పి మనకి న్యూ పవర్ ప్యాక్ సిరీస్ ఒకటి నడుస్తుంది. ఇది 2 నవంబర్లో ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి ఈ 2 సిరీస్లలో మీరు జాయిన్ అవ్వండి. డైలీ టెస్టులు అవి నడుస్తున్నాయి, గ్రాండ్ టెస్టులు కూడా త్వరలో స్టార్ట్ చేస్తున్నాము. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా, ఎగ్జామ్ రాసేవాళ్ళు అందరూ కూడా దీంట్లో ఈ కోర్సులలో జాయిన్ అవ్వండి. దీంట్లో మంచి గైడెన్స్ ఇస్తున్నాము. డైలీ టెస్ట్లకి మంచి ఆదరణ అనేది లభిస్తుంది. ఇంకా నెక్స్ట్ మనం దీనికి వచ్చేసరికి నెక్స్ట్ క్వశ్చన్ దీంట్లోకి వెళ్దాము. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మనము ఈరోజు అంటే రీసెంట్గా వచ్చినటువంటి పరిణామాల మీద మనం ఈ క్వశ్చనర్ అనేది తయారు చేసాము. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో ఇస్తే మీకు ఈజీగా గుర్తుండిపోతుందనే ఉద్దేశంతోనే ఈ వీడియోని నేను తయారు చేస్తున్నాను. అందులో భాగంగా ఇచ్చినటువంటి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి ఈరోజు చూద్దాము. అరేబియా సముద్రంలో భద్రతను మరింత పెంచేందుకు విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ పశ్చిమ నౌకాదళంలో చేరింది. ఇప్పటికే అరేబియా సముద్రంలో సేవలు అందిస్తున్నటువంటి ఈ ఐఎన్ఎస్ విక్రమాదిత్యతో కలిసి విక్రాంత్ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అయితే ఐఎన్ఎస్ విక్రాంత్ను ఏ దేశం నుంచి కొనుగోలు చేసేవారు అన్నది మన క్వశ్చన్. ఇది రీసెంట్గా జరిగిన పరిణామం. ఇది మీ అందరికీ తెలుసు. ఇది బ్రిటను, రష్యా, ఫ్రాన్సు, జర్మనీ వీటిలో ఎక్కడి నుంచి మనకి విక్రాంత్ని కొనుగోలు చేశారు అంటే దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఏంటంటే ఆన్సర్ ఏంటంటే ఇది ఏ ఆన్సరు. దీనికి ఏ ఆన్సర్ అంటే బ్రిటన్ నుంచి మనము ఐఎన్ఎస్ విక్రాంత్ని కొనుగోలు చేసాము. ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది పశ్చిమ దళంలో అరేబియా సముద్రంలో జాయిన్ అయింది. అరేబియా సముద్రంలో భద్రత పెంచేందుకు విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ని పశ్చిమ నౌకాదళంలో చేర్చారు. ఇప్పటికే అరేబియా సముద్రంలో మనకి ఐఎన్ఎస్ విక్రమాదిత్య కూడా సేవలు అందిస్తుంది. దీంతో కలిసి విక్రాంత్ కూడా పనిచేస్తుంది. ఈ 2 విమాన వాహక నౌకలు కలిసి భారతదేశ తీర ప్రాంతాన్ని రక్షించడంలో కీలకంగా మారబోతున్నాయి. అరేబియా సముద్రంలో ముఖ్యంగా ఈ 2 నౌకలు భారత సముద్ర శక్తిని పటిష్టం చేయబోతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఐఎన్ఎస్ విక్రాంత్ గురించి చెప్పుకోవాలంటే ఐఎన్ఎస్ విక్రాంత్ని ఇండియన్ నేవీ ఇన్ హౌస్ డైరెక్టరేట్ ఆఫ్ నావల్ డిజైన్ DND రూపొందించింది. ఇది కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని అభివృద్ధి చేశారు. 260 మీటర్ల పొడవు ఉంది. ఇది 62 మీటర్ల వెడల్పు కలిగినటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ 28 నాట్ల వేగంతో నాటికల్ మైట్ల వేగంతో వెళ్తుంది. 7,500 నాటికల్ మైళ్ళ దూరం కూడా ప్రయాణం అనేది చేస్తుంది. 28 నాట్ల వేగంతో ఆ స్పీడ్ని అలా కొలుస్తారు. 7,500 నాటికల్ మైళ్ళ దూరం ప్రయాణం అనేది చేస్తుంది. మొదట ఆ ఐఎన్ఎస్ విక్రాంత్ని 1961 నుంచి 1997 వరకు సేవలు అందించింది. దీన్ని బ్రిటన్ నుంచి మనము కొనుగోలు చేశాము. ఇంకా ఐఎన్ఎస్ విరాట్ అనేది కూడా ఉందని చెప్పుకున్నాం కదా. ఈ ఐఎన్ఎస్ విరాట్ 1987 నుంచి 2016 వరకు కూడా మనకి సేవలు అందించింది. దీన్ని కూడా మనము బ్రిటన్ నుంచే కొనుగోలు చేశాము. రష్యా నుంచి కొనుగోలు చేసినటువంటి ఐఎన్ఎస్ విక్రమాదిత్య 2013 నుంచి మనకి సేవలు అనేది అందిస్తుంది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ ఇది 4వ విమాన వాహక నౌక. ఇది భారతదేశపు తొలి విమాన వాహక నౌకగా చెప్పుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ జనరేషన్ రెండో క్వశ్చన్. నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ అంటే సూర్యకు కేంద్ర కేబినెట్ అనేది ఆమోదం తెలిపింది. విశ్వంలో భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి, దాన్ని నిర్వహించడానికి ఈ అంతరిక్ష నౌక అనేది బాగా ఉపయోగపడుతుంది. ఏ సంవత్సరంలోపు చంద్రుడి మీదకు భారతీయ హోమగాములను పంపించాలనే లక్ష్యాన్ని సాకారం చేసుకునేందుకు ఈ నౌక కీలక పాత్ర పోషించనుంది అంటే ఇది 2025, 2030, 2040, 2045 అంటే ఇది మనకి సి ఆన్సర్. అంటే 2040 కల్లా కూడా మనము చంద్రుడి మీదకి భారతీయ హోమగాములు పంపించాలనే లక్ష్యాన్ని సాకారం చేసుకోబోతున్నాము. ప్రస్తుతం ఉన్నటువంటి MLV-3తో పోలిస్తే 1.5 రెట్లు అదనపు ఖర్చుతో ప్రస్తుత పేలోడ్ కంటే కూడా 3 పేలోడ్లను మోసుకెళ్లే సామర్థ్యం NGLVకి ఉంటుంది. NGLVని తిరిగి మళ్ళీ ఉపయోగించుకోవడానికి అవకాశం అనేది కూడా ఉంది. దాంతో అంతరిక్ష ప్రయోగాల ఖర్చు అనేది బాగా
తగ్గిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ రాకెట్ను మండించడానికి పర్యావరణ రహిత ఇంధనాలను మాత్రమే ఉపయోగించడము ఈ కొత్త వాహనం యొక్క ప్రత్యేకత అనమాట. NGLV దిగువ భూకక్షలో గరిష్టంగా 30 టన్నుల పేలోడ్ను మోసుకెళ్లేలా సామర్థ్యం ఉండేలాగా దీన్ని రూపొందిస్తున్నారు మన ఇస్రో శాస్త్రవేత్తలు. ఇంకా ప్రస్తుతం ఇస్రో దగ్గర ఏమేమి ఉన్నాయంటే PSLV ఉంది, మీ అందరికీ తెలుసు ఎప్పటి నుంచో నడుస్తుంది. GSLV ఉంది, తర్వాత LVM-3 ఉంది, SSLV ఉంది. ఈ వాహనకులైనవి ఇవి 10 టన్నుల వరకు బరువున్న కృత్రిమ ఉపగ్రహాలను భూ సమీప కక్షలోకి, 4 టన్నుల బరువున్న వాటిని భూ స్థిర కక్షలోకి మోసుకెళ్లే సామర్థ్యం వీటికి కలిగి ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ని 3 దశల్లో D1, D2, D3లో పరీక్షించబోతున్నారు. ఈ ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం 8,240 కోట్ల రూపాయలని కేటాయించింది. NGLV ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం 8,240 కోట్ల రూపాయలని కేటాయించింది. నెక్స్ట్, శుక్రగ్రహాన్ని అధ్యయనం చేసేందుకు వీనస్ ఆర్బిటర్ మిషన్ను కేంద్ర మంత్రివర్గము ఆమోదం అనేది తెలిపింది. దీనికి శుక్రయాన్ అని పేరు పెట్టారు. ఈ మిషన్ ఎప్పటిలోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. అంటే ఇది 2025 మార్చి, 2028 మార్చి, 2029 మార్చి, 2030 మార్చి ఎప్పటిలోగా ఈ మిషన్ అనేది, ఈ శుక్రయాన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఇది బి ఆన్సర్. అంటే 2028 మార్చి వరకు కూడా ఈ శుక్రయాన్ అనేది స్టార్ట్ అవుతుంది, ఇది పూర్తవుతుంది. అయితే చంద్రుడు, మార్సు గ్రహం అధ్యయనం తర్వాత శుక్రగ్రహం మీద పరిశోధన చేయాలని చెప్పేసి ఇస్రో నిర్ణయం అనేది తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ అంతరిక్ష విభాగం ఆధ్వర్యంలోని వీనస్ ఆర్బిటర్ మిషన్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ అనేది చేపడుతున్నారు. ఒక స్పేస్ క్రాఫ్ట్ని, అంటే వాహక నౌకని శుక్రగ్రహ కక్షలోకి పరిభ్రమిస్తూ ఆ గ్రహం యొక్క ఉపరితలాన్ని, తర్వాత అంతరస్థరాన్ని, లోపల ఉన్నటువంటి పరిస్థితుల్ని, ఉపగ్రహ అంతర్భాగ అధ్యయనానికి, తర్వాత వాతావరణ పరిస్థితులను, శుక్రగ్రహం మీద వాతావరణంపై సూర్యుడి ప్రభావం ఎలా ఉంది, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఇది అధ్యయనం చేయబోతుంది వీనస్ మిషన్. వీనస్ మిషను దీనికోసం పనిచేస్తుంది. అంతేకాదు చంద్రుడు, మార్స్ గ్రహం అధ్యయనం తర్వాత ఈ శుక్రగ్రహంపై పరిశోధనలు చేయాలని చెప్పి ఇస్రో నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ అంతరిక్ష విభాగంలో ఆధ్వర్యంలో వీనస్ ఆర్బిటర్ మిషన్లో ఇది అనేది చేపడుతున్నారు. ఇంకా ఒకప్పుడు భూమికి లాగా ఆవాసయోగ్యంగా ఉంది శుక్రగ్రహము, కానీ ఆ తర్వాత చాలా మార్పులు జరిగినాయి. అందుకు ఏర్పడినటువంటి పరిస్థితుల్ని తెలుసుకోవడం మీద ఇక్కడ దృష్టి అనేది పెడతారు, ఆ పరిశోధనలు చేస్తారు. దాంతో భూమి, శుక్రగ్రహాల ఆవిర్భావం గురించి విలువైనటువంటి సమాచారం దొరుకుతుందని మన శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ మిషన్ను 2028 మార్చి నాటికి పూర్తి చేయాలని చెప్పేసి నిర్ణయించారు. ఈ సమాచారంతో శాస్త్రపరంగా మనకి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. అలాగే భూమికి సంబంధించి కూడా మనం కొన్ని ఊహాగానాలకి, శుక్రుడికి మనకి పోలికలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ ఏం జరిగిందని తెలుసుకుంటే మనకు కూడా మనం జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శాస్త్రపరంగా ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయని చెప్పేసి, కొత్త ఆవిష్కరణలు కూడా అవకాశం ఉంటుందని చెప్పి శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం శుక్రయాన్ మిషన్కు 1,236 కోట్ల రూపాయలని కేటాయించింది. ఇది శుక్రుడికి సంబంధించి. ఇంకా 4వ క్వశ్చన్, సాధారణ కణాలకు, క్యాన్సర్ కణాలకు మధ్య వైరుధ్యాన్ని అత్యంత ఖచ్చితంతో గుర్తించే A1ANU ఆఫ్ ద న్యూక్లియస్ కృత్రిమ మీద సాధనాన్ని ఏ దేశానికి చెందిన పరిశోధకులు అభివృద్ధి చేశారు అంటే స్పెయిన్, USA, చైనా, జర్మనీ. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏది అంటే స్పెయిన్కి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు దీన్ని అభివృద్ధి చేశారు. స్మార్ట్ అనే ప్రత్యేక మైక్రోస్కోపీ విధానంతో సేకరించినటువంటి హై రిజల్యూషన్ చిత్రాన్ని ఇందులో వాడారు. ఈ సాధనము స్మార్ట్ పిక్స్ని స్కాన్ చేస్తుంది. కణాల్లోని 20 నానోమీటర్ల స్థాయిలో జరిగిన మార్పులను కూడా ఈ కణాల్లోని తలెత్తినటువంటి వైరల్ ఇన్ఫెక్షన్ని ప్రారంభ దశలోనే ఇది కనబడుతుంది అనమాట. ఇంత చిన్న వాటిలో జరిగే తేడాలను మనకు మామూలుగా సాంప్రదాయంగా ఉపయోగించేటువంటి వాటిల్లో పరిశీలకులు గుర్తించే అవకాశం అనేది ఉండదు. ANU కణాల్లో అనేది కణాల్లోని DNA అమరికలో వచ్చే తేడాలను కూడా కనిపెడుతుంది. దాంతో భవిష్యత్తులో మన వ్యాధులను కూడా కనిపెట్టే అవకాశం, మనకు వచ్చే వ్యాధులను కూడా కనిపెట్టే అవకాశం అనేది ఉంది. ఆ వ్యక్తులకు తగినట్టుగా ఆ వ్యాధులు ఏమొస్తాయి వీడికి అనుకున్నప్పుడు వాడికి ప్రత్యేక ట్రీట్మెంట్ ఇవ్వడానికి, ముందుగానే ట్రీట్మెంట్ ఇవ్వడానికి డాక్టర్లకి ఈ సమాచారం అనేది ఉపయోగపడుతుందని అంటున్నారు. తర్వాత 5వ క్వశ్చన్, మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా సెమీ కండక్టర్ చిప్స్ తయారీయే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 1.25 లక్షల కోట్ల విలువైన 4 సెమీ కండక్టర్ ప్రాజెక్టును 2024 మార్చిలో ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. ఇండియా సెమీ కండక్టర్ మిషన్లో భాగంగా ఈ కింద పేర్కొన్న ఎక్కడ మొదటి యూనిట్ని ఏర్పాటు చేయబోతున్నారు అని ఒక క్వశ్చన్ అనేది ఇచ్చాము. దీంట్లో A హైదరాబాద్ తెలంగాణ, B ముంబై మహారాష్ట్ర, 4 C సనంద్ గుజరాత్, D చెన్నై తమిళనాడు. దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్కి జవాబు ఏంటంటే ఇది
సెమీ కండక్టర్ ప్లాంట్ని ఎక్కడ సనందలో ఏర్పాటు చేయబోతున్నారు. గుజరాత్కు చెందినటువంటి సనందలో ఈ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయబోతున్నారు. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం. సెమీ కండక్టర్ ప్లాంట్ ఏర్పాటు మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా సెమీ కండక్టర్ చిప్స్ ఇండియాలోనే తయారు చేస్తున్నారు. నిజానికి ఈ సెమీ కండక్టర్స్ చాలా ఉపయోగకరం ఉంది. కార్లలో వాటిల్లో వాడతారు. ఇవి ఉత్పత్తి కాక కొరత ఏర్పడి కార్లు ఆపేసిన మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకనే మన వాళ్ళు ఈసారి సెమీ కండక్టర్ చిప్స్కి ఇండియాలోనే తయారు చేయాలని గట్టి సంకల్పం చేసుకొని ఈ ప్రాజెక్ట్ని చేపట్టారు. గుజరాత్లోని సనంద్లో సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటు చేయాలని కీన్స్ సెమికాన్ ప్రైవేట్ లిమిటెడ్కి ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. ఈ ప్లాంట్ ద్వారానే 3,307 కోట్ల రూపాయల పెట్టుబడితో రోజుకి 63 లక్షల చిప్స్ని తయారు చేయబోతున్నారు. 46 ఎకరాల్లో ఈ పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. భారత సెమీ కండక్టర్ ఈ కండక్టర్స్ చిప్స్ విలువ ఎంత అంటే మార్కెట్ విలువ ఎంత అంటే 2029 నాటికి $34.4 బిలియన్ ఉండగా అది 2030 నాటికి $109 బిలియన్ చేరుతుందని చెప్పేసి అంటున్నారు. ఇది నెక్స్ట్ క్వశ్చన్. ఇదే క్వశ్చన్లో ఇంకా సమాచారం ఉంది చూడండి. ఇండియా సెమీ కండక్టర్ మిషన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటు చేసిందంటే 2021 డిసెంబర్లో ప్రతిపాదించింది. తైవాన్కి చెందినటువంటి పవర్ చిప్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో భాగస్వామ్యంతో టాటా ఎలక్ట్రానిక్స్ దేశంలోనే తొలి సెమీ కండక్టర్ తయారీ ప్లాంట్ను గుజరాత్లోని ధోలేరాలో ఏర్పాటు చేసింది. అస్సాంలోని మోరిగావ్లో సెమీ కండక్టర్ యూనిట్ను కూడా ఏర్పాటు చేయబోతుంది. తర్వాత సీజీ పవర్ సనంద్లోని సెమీ కండక్టర్ యూనిట్ను కూడా ఇవి నిర్వహించబోతున్నాయి. ఇంకా 6th క్వశ్చన్. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినటువంటి మానవరహిత బాంబర్ విమానం ఇండియాస్ ఫస్ట్ అన్మ్యాన్డ్ బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్ అంటారు దీన్ని. మొదటిసారి విజయవంతంగా గగన విహారం చేసింది. దాని పేరు ఏంటి అని కింద ఆన్సర్స్ ఇచ్చాము, కింద ఆప్షన్స్ ఇచ్చాము. FWD 200B, MOB 300B, IFC 200B, IND బాంబ్ 500 ఇలా పేర్లు ఉన్నాయి. ఈ ఆప్షన్స్కి వచ్చేసరికి మనకి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినటువంటి మానవరహిత బాంబర్ విమానం అంటే ఇండియాస్ ఫస్ట్ అన్మ్యాన్డ్ బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్ ఏది అంటే దాని పేరు FWD 200B అనేది దాని ఇదనమాట. బెంగళూరుకు చెందినటువంటి ఫ్లయింగ్ వెడ్జ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ FWDA సంస్థ దీన్ని రూపొందించింది. ఇది సుమారు 15,000 అడుగుల ఎత్తులో 7 గంటల పాటు నింగిలోనే ఉంటుంది. ఇది ఈ విమానం నిఘా కోసము, ఆప్టికల్ పరికరాలు, గగనతల దాడులు, బాంబింగ్ కోసము, తర్వాత క్షిపణి తరహా ఆయుధాలను కూడా మోసుకెళ్లే సామర్థ్యం దీనికి ఉంది. దీని ఏరోడైనమిక్స్ డిజైను, ఏరో ఫ్రేము, ప్రొపల్షను, తర్వాత నియంత్రణ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్స్ను FWDA అంటే బెంగళూరుకు చెందినటువంటి ఫ్లయింగ్ వెడ్జ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ కర్మాగారాల్లోనే రూపొందించారు. ఈ విమానం బరువు 102 కిలోలు ఉంటుంది. గరిష్టంగా 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం అనేది చేస్తుంది. ఇది ఏంటి అంటే స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినటువంటి మానవరహిత బాంబర్ విమానం ఇది దీనికి సంబంధించినటువంటిది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ 7వది. చంద్రయాన్ 4కి మిషన్కి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మరి మీకు అందరికీ తెలుసు చంద్రయాన్ 3 సక్సెస్ అయింది కాబట్టి చంద్రయాన్ 4కి ఆమోదం అనేది తెలిపింది. ఏ ఏడాది నాటికి హోమగములను చంద్రుడిపైకి పంపాలని భారత లక్ష్యంగా నిర్దేశించుకుంది అంటే 2030, 2025, 2040, 2050 అంటే ఇది 2040 నాటికి పంపించాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నారు. చందమామ మీదకి భారత హోమగములు పంపించి అక్కడ నమూనాలను సేకరించి క్షేమంగా వెనక్కి తీసుకురావడానికి ఉద్దేశించినటువంటి చంద్రయాన్ 4 అనే మిషన్కి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. హోమగాములు పంపించడానికి అవసరమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని, తర్వాత వ్యూహాలను ఈ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేయబోతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 2,104.06 కోట్ల రూపాయలని ఖర్చు చేయబోతుంది. చంద్రయాన్ 4 స్పేస్ క్రాఫ్ట్ ఉంటుంది కదా, దాన్ని అభివృద్ధి చేయడానికి లాంచింగ్ బాధ్యతను కూడా ఇస్రోకి అప్పగిస్తున్నారు. ఈ కొత్త మిషన్కి పూర్తిగా స్వదేశీయంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీనే ఇందులో వాడబోతున్నారు. ఈ చంద్రయాన్ 4 అనేది 2,104 కోట్ల రూపాయలని ఖర్చు చేయబోతున్నారు. ఇది 2040 కల్లా మనకి అందుబాటులోకి రాబోతుంది. మనుషులని పంపించబోతున్నారు. చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం కావడంతో చంద్రయాన్ 4ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. అంతరిక్షంలో సొంతంగా భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకోవడంతో పాటు 2040 నాటికి హోమగాములను చంద్రుడి మీదకు పంపించాలని భారత లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే చంద్రయాన్ 4ని ప్రారంభించబోతుంది. ఈ మిషన్లో భారతీయ పరిశ్రమలను, విద్యా సంస్థలను కూడా భాగస్వాములు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక అంతరిక్షంలో తొలిసారి ప్రైవేట్ స్పేస్ వాక్
నిర్వహించినటువంటి దేశం ఏది అంటే అమెరికా, చైనా, రష్యా, జపాన్. వీటిలో ఏది ప్రైవేట్ స్పేస్ వాక్ నిర్వహించిన దేశం ఏది అంటే అమెరికా స్పేస్ ఎక్స్ చెందినటువంటి ఎలాన్ మస్క్ చెందినటువంటి స్పేస్ ఎక్స్ పోలారిస్ డాన్ మిషన్ హోమగాముల బృందం ప్రపంచంలోనే మొదటిసారిగా ప్రైవేట్ స్పేస్ వాక్ని విజయవంతంగా పూర్తి చేసింది. బిలియనీర్ జేడ్ ఐజాక్ మ్యాన్ మొదట ఈ స్పేస్ వాక్ చేయగా తర్వాత స్పేస్ ఎక్స్ ఇంజనీర్ అయినటువంటి సరహా గిల్లీస్ అనే అతను కూడా ఆయన్ని అనుసరించాడు. బిలియనీరు జేడ్ ఐజాక్ మ్యాన్ అనే అతను మొదట ప్రైవేట్ స్పేస్ వాక్ని నిర్వహించారు. ఆ తర్వాత వాళ్ళ స్పేస్ ఎక్స్ ఇంజనీర్ అయినటువంటి సరహా గిల్లీస్ కూడా ఆయన్ని ఫాలో అయ్యారు. ఇది అంతరిక్ష నడకను 30 నిమిషాల పాటు వీళ్ళు నిర్వహించారు. స్పేస్ ఎక్స్ తలపెట్టినటువంటి పోలారిస్ డాన్ ప్రాజెక్టులో భాగంగా ఫాల్కాన్ 9 రాకెట్ ద్వారా 2024 సెప్టెంబర్ 10న ఐజాక్ మ్యాన్ సహా మొత్తం 4 అమెరికాలోని ఫ్లోరిడా నుంచి అంతరిక్షంలోకి బయలుదేరి వెళ్ళి ఈ స్పేస్ వాక్ అనేది నిర్వహించారు. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్. మీరంతా కూడా నేను చెప్పా కదా తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 2 ఎక్సలెన్స్ కోర్స్ని, తర్వాత గ్రూప్ 3కి సంబంధించినటువంటి పవర్ ప్యాక్ కోర్సులో కూడా సిరీస్లో కూడా జాయిన్ అవ్వండి. టైం లేదు కాబట్టి గ్రూప్ 3కి, గ్రూప్ 4కి, గ్రూప్ 2కి, గ్రూప్ 3కి ఎగ్జామ్స్ తొందరలోనే నెలన్నరలోనే ఉన్నాయి కాబట్టి మీరంతా కూడా దీంట్లో జాయిన్ అయ్యి మీకు ఎక్కువ ప్రయోజనమైన ఉంటుంది. గ్రాండ్ టెస్ట్లు కూడా తొందరలోనే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి కంపల్సరీగా వీటిలో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.